నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. సో నేను ఈ వయసులో మీరు ఏడుస్తారా అన్నదానికి ఈ ఆన్సర్, ఇంత పెద్ద ఆన్సర్ వచ్చింది. అంటే నేను ఏడవపోయిండొచ్చు, ఇంత ఇది పోయిండొచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే నేను కాపాడేసి ఉండొచ్చు. కానీ అక్కడ ఒక 5 minutes ఆ డిలేని చూసి ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ. మొన్న ఈ లాస్ట్ సరే ఇక్కడ వెళ్ళినప్పుడు ఏడవకూడదు ఈ లాస్ట్ సక్సెస్ మీట్లో అని పోతే అక్కడ పెద్ద ఫోటో, మా మమ్మీ ఫోటో. ఆ లుక్ ఏంటంటే నాకేమనిపిస్తుంది, ఏంట్రా నన్ను వదిలేసేవారు కదరా, నన్ను కాపాడి ఉండొచ్చు కదా అన్నట్టు అడిగినట్టు ఒక ఫీలింగ్. దానివల్ల నాకు ఆ ఫీలింగ్లే ఉండాను కాబట్టి నాకు ఆ గిల్టీ ఫీలింగ్ వల్లనే నాకు ఏడుపు ఎక్కువ అయిపోయింది. ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ ఈవెన్ నౌ బికాస్ ఐ హ్యావ్ ఎన్నో ప్రాణాలు కాపాడి ఉన్నా. నా మమ్మీ అదే కర్మ అని మా ప్రొఫెసర్కి అలాగే జరిగింది. మా ప్రొఫెసర్ వాళ్ళ వైఫ్కి 33 years వాళ్ళ వైఫ్. ఆవిడ ఒక సీరియస్ అయితే ఈ వాంటెడ్ టు గివ్, లాస్ట్లో ఆయన దగ్గర మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి, సిరింజ్ లేదు. ఆ సిరింజ్ల వెంటనే అడ్రినలిన్ తీసి ఇచ్చుంటే సబ్క్యూటేనియస్గా ఇస్తారు, హార్ట్ లాస్ట్ మినిట్ మెడిసిన్. ఆ మెడిసిన్ ఇవ్వడానికి ఆయన సిరింజ్ వెతికినారు, ఇంట్లో లేరు. సో ఆ తర్వాత దాని గురించి మాట్లాడుతుంటారు, కర్మ చూడు అదే అలా జరుగుతుంది అన్నట్టు. అలాగే మా మదర్ విషయంలో కూడా మీరు ఇంత మీరు మాట్లాడుతుంటే చిన్నపిల్లాడు మాట్లాడినట్టే ఉంటుంది. అంటే మామూలుగా మనుషులు ఆచితూచి మాట్లాడి లెక్కలు వేసుకొని మాట్లాడే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలియదు, కానీ మీలా ఓపెన్గా మనసు విప్పి మాట్లాడే వాళ్ళని చూస్తుంటే ఏ కల్మషం లేదు, చిన్నపిల్లల్లాగా అనిపిస్తుంటుంది. ఇలాంటి మాటల వల్ల మీకు ఇండస్ట్రీలో ఎటువంటి ఇబ్బందులు వచ్చాయి? చాలా ఇబ్బందులు. నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఓకే. నిన్న కూడా ప్రవీణ్ సత్తారు ఈయన సందీప్ కిషన్ అడిగారు క్వశ్చన్, రాజశేఖర్ దగ్గర మీ నచ్చిన విషయం ఏంటి, నచ్చని విషయం ఏంటి అని అడిగారు. దానికి ఆయన అన్నారు, ఓపెన్గా ఉంటాడు అది నచ్చిన విషయం, నచ్చని విషయం అలుగుతాడు చిన్నపిల్లలాగా అన్నారు. ఓహో, నేను చిన్నపిల్లల చైల్డిష్గా ఉన్నాను అని అనుకున్నాను. కొందరు అనుకుంటారు, నేను కూడా కొన్ని విషయాలలో చెప్పని, ఏదైతే చెప్పకూడదో అది తెలియకుండా ఫ్యాక్ట్ని చెప్పేస్తాను, దానివల్ల హర్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను కొంచెం కేర్ఫుల్గా ఉంటున్నాను, లెట్ మీ నాట్ హర్ట్ బై సేయింగ్ ఫ్యాక్ట్స్ అని ఉన్నాను. బట్ చాలామందికి అంటే నేను మాట్లాడడానికి ఇలా ఓపెన్గా మాట్లాడిస్తున్నాను. ఇప్పుడు రెమ్యునరేషన్ మాట్లాడినా కూడా నేను ఇంత ఇదే అండి అని నేను చెప్తాను. వాళ్ళు తగ్గించే వాళ్ళు తగ్గిస్తారు, కానీ అలా మాట్లాడడం తెలియదు నాకు. కానీ ఇప్పుడు జీవితం ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఒక 75 lakhs రెమ్యునరేషన్ అనుకోండి, జీవిత వాళ్ళు ఏమంటారు 125 1 crore చెప్తారు ఓ మాటకి. సో లాస్ట్లో ఆయన 75 వచ్చేలా వాళ్ళు మాట్లాడతారు. నేను బిగినింగే 75 ఏంటి నా రెమ్యునరేషన్, మీరు చేస్తారంటే పోయిన వాళ్ళు ఇంతకుముందు ప్రొడ్యూసర్ ఇచ్చారు, మీరు ఇస్తారంటే ఇవ్వండి అన్నట్టు చెప్పాను అనుకోండి, వెంటనే వాళ్ళు లేదు సార్ అది సార్ ఇది సార్ అని తగ్గించేటప్పుడు టోటల్గా కట్ అయిపోతుంది. నేను ఏదో రూడ్గా ఉన్నట్టు. జీవిత అంటే వాళ్ళ దగ్గర అన్ని విషయాలు వింటుంది. బట్ ఆవిడను కరెక్ట్ లాస్ట్లో వచ్చేది ఏంటంటే వాళ్ళు చెప్తారు, మా ఇంత లాస్ అయిపోయిందమ్మా, ఇది ఈ సినిమాలో వస్తే ఇస్తాము అన్నట్టు అంటారు, వచ్చినా కూడా ఇవ్వరు లాస్ట్లో. ఇలా మేము చాలా ఏమారుతూ ఉంటాము. అంతే. ఈ ఇంటర్వ్యూ చూసాక జనాలు 50 నుంచి స్టార్ట్ చేస్తారు, జీవితం చూసుకుంటుంది. రెడీ, ఓకే అండి. ఓకే, ఇప్పుడు ఈ సినిమాలో గరుడ వేగాలో ఎలా అంటే మేము ప్రొడ్యూసర్ కాబట్టి ఇప్పుడు వస్తే ఇప్పుడు తెలుస్తుంది కదా. ఓకే, సో కొంచెం అప్పులు తీరుతుంది నాకు. మామూలుగా మీరు ఇప్పుడు నత్తి అన్నారు కదా, మీరే అన్నారు, అది మామూలుగా షూటింగ్లో ఎలా మేనేజ్ చేస్తారు? అంటే మీ వాయిస్ కొన్ని వర్డ్స్ రాదు. ఇప్పుడు చూడండి, అమ్మ పిలవాలి, అది చాలా వస్తుంది సినిమాలో.
వచ్చి అమ్మాట పిలువు అంటే ఆ అమ్మ రాదు. ఇప్పుడు ఏదో వచ్చేస్తుంది ఫాస్ట్గా. అక్కడ అన్ని కెమెరా పెట్టినప్పుడు అమ్మ అని రాదు. దాన్ని ఏం చేస్తాను, వెళ్ళి ఆ తలుపు ఉంటుంది కదా, ఆ తలుపు కొట్టుతూ అది ఒక అమ్మ, దాని ఒక ఇనిషియల్ మూమెంట్, ఒక హెల్ప్ కావాలి, అలా తలుపు కొట్టేసేస్తాను. అది ఒకసారి అంటే రవిరాజ తలుపు కొట్టకుండా అమ్మని పిలవండి సార్ అన్నారు. రవిరాజ పిన్సెట్టి ఏదో దీంట్లో, సార్ తలుపు కొట్టకుండా నాకు రాదు నత్తి దాని ఆయన చిన్న ఫస్ట్ ఆయన తలుపు కొట్టకుండా నాకు రావట్లేదు అని ఆయన ఫస్ట్ కొంచెం ఇరిటేషన్ వచ్చింది. లేదు సార్ నాకు నత్తి, అందువల్ల కొంచెం అది సరే, తర్వాత ఓకే అన్నారు. సో అలా ఉంటుంది. ఓకే, నేను అనేది ఎంత సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్పినా కూడా ఆ బేస్ మీలో ఉండదు కదా, కొంచెం ఇదిగా ఉంటుంది కదా. అవును, సాయి కుమార్ వాయిస్ ఇస్ బెటర్ వాయిస్ దెన్ మైన్. అంటే అనేది ఆ ఎమోషన్ అన్నది వాయిస్కి రిలేటెడ్గా ఖచ్చితంగా ఉంటుంది కదా. అవును, అంత మీ ఫేస్ చూస్తేనే అంత అగ్రెసివ్గా ఎమోషనల్గా ఉంటుంది. మీ వాయిస్ ఏమో కంప్లీట్ ఆపోజిట్. ఓకే, నాట్ కంప్లీట్గా ఆపోజిట్. వినండి, ఫస్ట్ నుంచి నా వాయిసే విని ఉంటే, మేము నానా పటేకర్ ఉన్నారు, ఆయన వాయిస్ పెద్ద వాయిస్ కాదు, ఆయన బాడీకి తగ్గట్టు ఉంటుంది. సో నాకు అలా ఉంటుంది. కానీ నేనే ఫస్ట్ నుంచి ఇదే వాయిస్తో నేను మాట్లాడి ఉంటే మీరందరూ కూడా ఒప్పుకునేవారు ఈ బాడీకి తగ్గట్టు వాయిస్ అని. కానీ ఫస్ట్ ఏంటంటే నాకు తెలుగు రావడం కష్టం. ఒకటి, తెలుగు ఎందుకు నాకు రాదంటే, నేను తెలుగు వాణి కానీ పుట్టి పెరిగింది చెన్నై కాబట్టి అక్కడ తమిళ మీడియం, మా ఫాదర్ పోలీస్ ఆఫీసర్ కూడా, ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా లేదు. ఎందుకంటే ఆ విలేజెస్లో అంతా ఫస్ట్ ఉత్తమపాలయం, తేని అన్న ఊర్లో, తేని ఉన్న ఊర్లోనే మదురై డిస్ట్రిక్ట్లో పుట్టాను. అన్ని ట్రాన్స్ఫర్ ఉంటే అక్కడ ఇంగ్లీష్ మీడియం కూడా లేకుండా తమిళ మీడియంలో వేశారు. సో నేను చదువుకున్నంత తమిళ మీడియం, తమిళ్ బాగా తెలుసు, తమిళ కవిత్వం కూడా నేను రాయగలుగుతాను. కానీ తెలుగు చదవడం రాదు. మా ఇంట్లో మా తెలుగే మాట్లాడుకుంటాం, కానీ తమిళ్ మిక్స్ అయిన తెలుగు, చెన్నై తెలుగు మీకు ఎలా ఉంటుందో అలా 30-40% మన తెలుగు వాళ్ళు ఉన్నారు చెన్నైలో. అక్కడ నుంచి నేను వచ్చిన వాడిని. సో నా మాటలు ఫస్ట్ టి కృష్ణ గారు, నాకు తెలుగు సరిగా రాదు ఒకటి, రెండవది వచ్చి నత్తి, డబ్బింగ్లో లూప్ వస్తుంది, వచ్చిన మాటల లోపల వెళ్ళిపోతుంది కదా. సో అందువల్ల ఏం చేశారు ఆయన, తెలుగు రావట్లేదు, నత్తి ఉంది కాబట్టి సాయి కుమార్ని డబ్బింగ్ చెప్పించారు. చెప్పించినప్పుడు అదే అలవాటు. ఆ అలవాటు అయిన తర్వాత అందరూ దానికి అలవాటు అయిపోయారు. ఇప్పుడు మీరు అదే అడుగుతున్నారు. మధ్యలో సాయి హీరో అయ్యారు. అవును, హీరో అయ్యి ఆయన ఒక మాట అన్నారు, నా వెపన్, వాయిస్ ఈజ్ మై వెపన్, ఇయర్ ఆఫ్టర్ ఐ విల్ నాట్ యూస్ ఫర్ ఎనీబడి ఎల్స్ అన్నట్టు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు నేను సుమన్ గారికి నా వాయిస్ ఇస్తున్నారు. సో మేమిద్దరూ వేరే వాయిస్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. సో నేను అప్పుడు సాయి వాయిస్కి దగ్గర ఉన్న వాయిస్ ఏ వాయిస్ అని వెతికితే శ్రీనివాసమూర్తి అన్న ఆయన వాయిస్ సాయి వాయిస్కి దగ్గర ఉండింది. సో ఆయన తర్వాత శివయ్య అన్న సినిమాలో ఫస్ట్ ఆయన చెప్పారు నా సినిమాలో. సో చెప్పి శివయ్య, సింహరాశి, మా అన్నయ్య, మా ఆయన బంగారం, అన్న, ఇదంతా వచ్చి శ్రీనివాసమూర్తి ఓ 10 years నాకు వాయిస్ ఇచ్చారు.